బాగుంది చందన్ బాబు, చాలా బాగుంది. నీ ఊహాసుందరి పూర్తి అయిందా? ఇంకా ఏమన్నా మెరుగులు దిద్దాలా? అది సరే మరి, ఇదంతా నా ఊహేనా లేక ప్రపంచంలో నాకు ఇటువంటి కన్య దొరుకుతుందా? ఎందుకు దొరకదు బాబు, కానీ రాజులు రాజకన్యలే వివాహం ఆడడం ఆచారం. ఆ ఆచారాన్ని తప్పి నడవడానికి ప్రజలు ఒప్పుకోరు బాబు. ఒప్పుకోరా? అయితే వారికి ఎటువంటి రాణి కావాలి? మరి గొప్ప వంశంలో పుట్టి కులగౌరవం కలిగి ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే రాణిని ప్రజలు కోరుతారు, గౌరవిస్తారు. మరి ప్రజలను అలా కన్నబిడ్డలా చూసుకునే కన్యలు భోగాలు మరిగిన రాజాంతఃపురాల్లో ఎక్కడ దొరుకుతారు? మళ్ళీ కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాలనే సుఖంగా చూసుకుని సామాన్య కుటుంబాల్లోనే దొరకాలి. దొరుకుతారు. కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాల్లో మునిగి తెలుతున్న వాళ్ళు లక్షల కోట్లు అడుగుతారు. వాళ్ళ మాటకే కానీ బావా, చెప్పన్న దేశాల నుంచి చక్కటి రాజకీయ చిత్రాలు తెప్పించాం. వచ్చి వరించడమా? నేను చూడు బావా, నిత్యం రాజకన్యలు ఈ సామాన్య కన్య ముందు ఎందుకైనా పనికొస్తారా? పనికిరారు. ఈ పిల్ల వాళ్ళ దగ్గర పనికట్టిగా పనికొస్తుంది. అలాగా? వచ్చి చూసుకో, మహారాజు గారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బింబాధురోష్టి గాంధార రాజకుమారి రూపవతి. ఇప్పటికి ముమ్మారు స్వయంవరాలు జరిపి తను కూడి వచ్చిన లేబ్రాయపు రాజకుమారులందరినీ వాడిన తమలపాకుల వల్ల ఏరి పారవేసిన జగదేక సుందరి. ఈ బూటిని స్వీకరించేవో నీకు విదూషకుడు అక్కర్లేదు. ఈ దిగ్గోకమటి కాశీరాజు కూతురు విద్యావతి. దిగ్గజాల వంటి పండితుల శాస్త్ర చర్చల్ని పోక చెక్కల్ని కత్తిరించినట్టు ఖండించి వేసిన అపరచారత. ఈ నాతిని చేసుకున్నావు, నీకు మంత్రే అవసరం లేదు. ఈ మత్తకాసిని గూర్జన్యాన్ని అపరాజిత. మీరుండండి, నా తమ్ముడికి నచ్చేట్టులో నాకు తెలుసు. చూడా, రాజకుమారి, ఈ అమ్మాయి కోసం అంగవంగ కళింగ కాశ్మీర మహారాజులందుకు వాళ్ళు ఇల్లు తినడానికి ఒప్పుకున్నారట. ఎవరు నచ్చకపోతే ఎలా నాయన? దేశంలో ఉన్న రాజకుమార్తెల పటాలన్నీ తెప్పించారు. దేశంలో ఉండేది ఒక్క రాజకన్యలేనా అమ్మా? పోనీ ఎవరినో ఒకరిని నీవు వెంటనే వివాహం చేసుకోవాలని మా ఆరాటం నాయన. దీనికి తాలెందుకు నాన్నగారు? అసలు పెళ్లి చేసుకోకుండా ఉండనుగా నాకు నచ్చిన కన్య దొరకనియండి. అంతకంటే కూడా ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. యవ్వన దశలో చందనకు ప్రాణగండం ఉంది. కానీ వివాహం అయితే మాత్రం ఆ గండం తప్పిపోతుంది. కాబట్టి ఎలాగైనా అవసరమైతే ఈ రహస్యం చెప్పైనా సరే చిరంజీవి వివాహం చేసుకునేట్లు చూశావుగా, వాడికి ఒక్క రాజకన్య నచ్చలేదు. అవును ప్రభు, స్త్రీకి శీలమే సౌందర్యమని చిరంజీవి ఒక ఊహాసుందరిని చిత్రించుకున్నారు. అటువంటి కన్య లభిస్తేనే కాని వారు వివాహం చేసుకునేట్టు లేదు. దైవ సంకల్పం ఎలా ఉందో అలాంటి కన్య ఎక్కడైనా లభించకపోతుందమ్మాలి. నీవు వెంట ఉండి చిరంజీవిని దేశయాత్రలు చేయించు. నేను ఇప్పుడే ఉత్తర్వులు పంపిస్తున్నాను. ఏమి రహస్యం? పెళ్లి కాకపోతే వాడికి మరణగండం, పెళ్ళైతే మనకి. ఇక దద్దంలో ఊరుకోకూడదు, కాళీ రంగులో దిగాల్సిందే. అంతే ప్రభు, దిగాల్సిందే. అంతే ప్రభు, తప్పకుండా దిగాల్సిందే. ఏడుసేరు వెధవులు, నేను స్వగతం మాట్లాడుకుంటున్నాను రా. స్వగతం మీకు వినబడినట్టు చావండి. వాడికి పెళ్లి కాకపోతే మందే సింహాసనం. కానీ పెళ్లి కాకుండా చేయడం ఎలా? ఏమిటి ఉపాయం? ఎటు చూసినా దారి అనిపించట్లేదే. ఇటు ప్రభు, ఇటు. ఇటేమిటి రాసుంటారు? దారి ప్రభు, దారి. ఓరి మట్టి బుర్రలు, దారంటే దారి రహదారి కాదురా, ఆలోచన. అయితే ఏడిచారు. ఇక నుంచి నేను ఎంత చెప్తే అంతే చేయాలి. దానికి ఒక వేషం అటు చేసినా ఇటు చేసినా మీ తల దిగిస్తాను. ప్రభు, ఎవరో వచ్చి తమ దర్శనం కోరుతున్నారు. నా దర్శనం కోసమా?
ఓ రమణ రమణ మనకు కావాల్సింది మహామంత్రి. వీడెవడో దేశదిమ్మర్లా ఉన్నాడు. పొమ్మను పొమ్మను. రమ్మనుమని విలువెంటనే పొమ్మనుమని. ఇది అసలైన సిసలైన రాజకీయ మహారాజకీయ. తమర్ని సేవించడానికే దేశాలు చుట్టూ వచ్చాను ప్రభు. ఇప్పుడు ఎలా పోగలను? నిన్ను నీ ఆకారం చూస్తే భట్రాసనం ఆలోచన నువ్వు ఎందుకు పనికొస్తావు? అలా అనకండి ప్రభు. ఆకారం వికారంగా ఉన్న కొద్దీ సూర్యకారంలో పనిచేస్తుందండి. అయితే చాలా ఘనుడువే అన్నమాట. నీ పేరేమిటి? నిక్షేపరాయండి. నిక్షేపరాయండి. చిన్న అవకాశం ఇస్తే పెద్ద ఘనకార్యం చేద్దామని వచ్చారు. అధిక ప్రసంగం. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇచ్చేసాను. అధిక ప్రసంగం. ఇదిగో చూడు, ఇది పరమరహస్యం. ఇది నీకు నాకు తప్ప వేరెవరికి తెలిసినా నీ తల దిగిస్తాను. ఓ, నా తల కలుసుకుంటాను. తెలియండి. గోడలకి చెవులుంటాయి. ఓ ఉంటుందా? మరి నువ్వు దీనికి ఏం మంత్రాలను చెప్తావో చెప్పు. అయితే ఇది వినండి. నాకున్న తెలివి నీకు ఉందే. మరి పెళ్లి కాకుండా చేయడం ఇప్పుడు దేశాల మీద కూడా పోతున్నాడే. ఎవరితో కడుగు తక్కువ వస్తాడు. ఎలా కట్టుకొస్తాడండి ఈ నిక్షేపరాయుడు? తలొబ్బరుండగా నాకు ఆజ్ఞాపత్రం ఇప్పించండి. దేశంలో ఉన్న అచ్చాడి చచ్చాడి తరపునంతా ప్రదర్శించి ఆడదంటే మొహం మొత్తెట్టి చేస్తా. అలాగైతే ప్రస్తుతం నిన్ను నా అంతరంగ మంత్రిగా వేసుకున్నాను. పట్టాభిషేకం కాగానే బహిరంగ మంత్రిగా చేసేస్తాను. ఓ నేనా? ఈయన్ని అతిథ్యాలకు తీసుకువెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయించు. ఇక నుంచి ఈయన బాధ్యత అంతా నీదే. మా ప్రభు గారు చెప్పాలి, మేము ఇవ్వాలి. అంటే మా ప్రభు గారు ఎంత చెప్తే మేము అంతే. ప్రభు ఇవ్వండి రా, ఇవ్వండి. ఓ, వీళ్ళు ఎంత చెప్తే అంతగా. చందన్, జీవితంలో ఒక్కసారైనా దేశాటన చేయాలంటారు పెద్దలు. ప్రపంచం చూసొద్దు కానీ